హలో ఆల్ చూడండమ్మా, మనం ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఏ డాకెట్ ఫుల్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ అంటే ఏంటి అంటే ఒక కేస్ ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్కి, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి, బేసిక్ స్ట్రక్చర్ లాంటివి వైలేట్ చేస్తున్నట్టు ఉందో వాటిని మనం చాలా ఇంపార్టెంట్ కేసెస్ని కాన్స్టిట్యూషనల్ కేసెస్ అంటాం. అండ్ అటువంటి కాన్స్టిట్యూషనల్ కేసెస్లో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది కూర్చుంటుంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే నథింగ్ బట్ 5+ జడ్జెస్ ఉన్నారు అంటే, అట్లీస్ట్ 5+ జడ్జెస్ ఉన్నారంటే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. ఇటువంటి కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మీనింగ్ అనమాట. డాకెట్ అంటే నథింగ్ బట్ ఒక వరుసలో అనమాట, వరుసలో ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ కేసెస్ అని, అవి అన్రిజాల్వ్డ్గా తెగకున్నా ఇంకా ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. అండ్ మనం ఈరోజు క్వశ్చన్ కూడా అదే విధంగా నేను ఇవ్వడం జరిగింది. బట్ అంతకుముందు ఒకసారి చూడమ్మా, మనకి 50K సెలబ్రేషన్స్తో మనం ఏం చేస్తున్నాము, కొత్త బ్యాచెస్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం బై ప్రొవైడింగ్ 10,000 రూపీస్ ఆఫర్ అనమాట. ఎంత దాకా? 30th ఏప్రిల్, అంటే కేవలం 4 డేస్ మాత్రమే ఈ రోజుతో కలిపి ఉంది. కేవలం 4 డేస్ మాత్రమే మనకు ఉందమ్మా. సో డిలే చేయకండి, మీరు వెంటనే ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడం నెంబర్ ఉంది కదమ్మా, ఆ నెంబర్కి కాల్ చేయండి. కేవలం ఎన్ని డేస్ ఉన్నాయి? 4 డేస్ మాత్రమే ఉంది. ఇక్కడ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది 7893899553 నెంబర్కి కాల్ చేయండి. మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నది. ఫీజ్ 70,000 కాస్త 60,000 ఆఫర్ పెట్టడం జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవిజన్ ఉంది అనమాట. ఓకేనా? ఎస్, ఈరోజు ఆర్టికల్లోకి వెళ్దాం. మనం ఒకసారి చూడండి అమ్మా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో మనం తీసుకున్న ఆర్టికల్ ఏ డాకెట్ ఫుల్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. ఓకే, యా, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. యథావిధిగా ఫస్ట్ మనం క్వశ్చన్ అనేది చూస్తాం. క్వశ్చన్ అప్రోచ్ అనేది నేను అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆర్టికల్లో నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ అనేది చూడండి అమ్మా. ఏంటి? ద లాంగ్ పెండింగ్ క్వశ్చన్ అనేది చూడండి, చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేయండి. ద లాంగ్ పెండింగ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ అనేవి లాంగ్ పెండింగ్గా అన్రిజాల్వ్డ్గా ఉండిపోతే అది నాట్ ఓన్లీ రిడ్యూసెస్ ది ట్రస్ట్ ఆన్ ది జ్యుడిషియరీ మీద ట్రస్ట్ మాత్రమే తగ్గించడం కాదు, బట్ ఆల్సో ఆన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అర్థమవుతుంది కదమ్మా? కాన్స్టిట్యూషనల్ కేసెస్ అనేవి రిజాల్వ్ అవ్వకపోతే అది నమ్మకం, జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకాన్ని మాత్రమే తగ్గించడం కాదు, అసలు కాన్స్టిట్యూషన్ మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. అవును కదా? సో మన ఆర్టికల్ అంతా చదివితే మీకు ఎందుకు నేను ఆ కాంటెక్స్ట్లో లింక్ చేశాను అనేది మీకు అర్థమవుతుందని కదా. సో ఇప్పుడు అసలు డిలే చేయొద్దు, మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎటువంటి కాన్స్టిట్యూషనల్ కేసెస్ అనేవి అన్రిజాల్వ్డ్గా ఉన్నాయి, అది ఎటువంటి ఫండమెంటల్ రైట్స్ని కూడా మనకి ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టుగా మనం చూద్దామన్నమాట. ఓకేనా? ఎస్, చూడమ్మా, మనం 50K సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మన ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా మనం ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి 10,000 రూపీస్ ఆఫర్ కానీ 10% ఆఫర్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఏమేమి ఇస్తున్నాం? యూపీఎస్సీ ఆన్లైన్, ఆఫ్లైన్. యూపీఎస్సీ ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్, వైజాగ్, శ్రీకాకుళంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకు ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఎన్సీఆర్టీ అండ్ ఆప్షనల్స్ కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఆప్షనల్స్ కూడా మనం ప్రతిదీ కూడా మార్కెట్లో దొరికే అమౌంట్ కన్నా 50%లో 100% క్వాలిటీ అనేది మనం ఇస్తున్నాం. 100% క్వాలిటీ ఇస్తున్నాం. సో కావాలంటే క్లాసెస్ మీరు కూడా డెమో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఉండి యూపీఎస్సీ ఆన్లైన్ 60,000 50,000, ఆఫ్లైన్ 70,000 60,000, అండ్ ఏపీపీఎస్సీ 45,000 35,000 పెడుతున్నాం అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంకి కాల్ చేయొచ్చు. మన దగ్గర డబల్ ధమాకా ఆఫర్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మీరు ప్రత్యూష మేడంకి అడగచ్చు అనమాట. సార్ డేట్ ఎంతవరకు? కేవలం 4 డేస్ మాత్రమే ఉందమ్మా. ఏప్రిల్ 30th వరకు మాత్రమే, కేవలం 4 డేస్ ఉంది. సో మీరు ఇంకా డిలే చేయకండి, మేడంకి అయితే వెంటనే కాల్ చేసి ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేసుకోండి. ఇది అమ్మ మనం ఈరోజు చూస్తున్న ఆర్టికల్ ఏ డాకెట్ ఫుల్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ అనమాట. ఓకేనా? అన్రిజాల్వ్డ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్. ఒక్కసారి కూడా చూడండి అమ్మా, మనకి ఏవైనా ఇష్యూస్ వస్తే వెంటనే మనం ఎక్కడికి వెళ్తాము? జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే అండర్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. సెపరేషన్ ఆఫ్ పవర్స్ బై
బై మాంటెస్క్యూ, ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఇతను ఏం చెప్తున్నారంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్లో మనం 3 చూస్తాం. ఒకటి లెజిస్లేచర్, మరొకటి ఎగ్జిక్యూటివ్, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ జ్యుడిషియరీ. 3 కూడా బ్యాలెన్స్ చేస్తాయి. లెజిస్లేచర్ తప్పు చేస్తే ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తే లెజిస్లేచర్ జ్యుడిషియరీ వాటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది జ్యుడిషియరీలో మనం జనరల్గా చూస్తాము. అయితే ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ వల్ల ప్రాబ్లం వచ్చింది, లేదంటే లెజిస్లేచర్ వల్ల ప్రాబ్లం వచ్చింది అంటే జ్యుడిషియరీకి అప్రోచ్ అవుతాము. ఒకవేళ జ్యుడిషియరీ అనేది అప్రోప్రియేట్ టైంలో, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, అప్రోప్రియేట్ టైంలో రెజల్యూషన్ అనేది ఇవ్వకపోతే మనకి అసలు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది వర్క్ అవుతుందా, లేదంటే లెజిస్లేచర్ మాత్రమే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ అవుతుందా అనే డౌట్ కూడా వస్తుంది. లెజిస్లేచర్ ఏమవుతుందమ్మా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ కూడా అయిపోతుంది. లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ మీద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్. ఓకే, సో దీంతో మనం ఏం చూస్తాము, జ్యుడిషియరీ వర్క్ అవ్వకపోతే లెజిస్లేచర్ మీద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ పెరిగిపోతుంది, అండ్ జ్యుడిషియరీ మీద కూడా ఎక్స్ట్రా బర్డెన్ అనేది పెరిగిపోతుంది అన్రిజాల్వ్డ్ కేసెస్ వల్ల. అయితే ఎందుకు ఒక్కసారి చూడండమ్మా, నేను వేరే వ్యక్తి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి లీగల్ కేసు వచ్చింది, ఆ లీగల్ కేసు అనేది వెంటనే సాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఓకే ఫైన్, ఒక 1 year అయినా 2 year అయినా పట్టించుకోడు. అదే ఏకి బికి మధ్యలో క్రిమినల్ కేసు అనేది వచ్చింది, ఈ క్రిమినల్ కేసు అనేది వెంటనే సాల్వ్ అవ్వకపోతే ఇక్కడ ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఆ గ్రీఫ్ని, అంటే ఆ బాధని క్యారీ చేస్తూ ఉండాలి, ఆ గ్రీఫ్ని క్యారీ చేయాలన్నమాట. సో ఆ క్యారీ చేసే విధానంలో అతనికి జ్యుడిషియరీ మీద నమ్మకం కూడా పూర్తిగా పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి కేసెస్ అనేవి పెండింగ్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ కాకుండా ఎక్స్ట్రాగా చూడండి ఒక్కసారి. వాటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్. నా ఫండమెంటల్ రైట్స్కి ఎప్పుడైనా ఏదైనా కేసు అనేది ఎఫెక్ట్ అయితే అండర్ ఆర్టికల్ 32 ప్రకారం నేను సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా, ఎపీల్ ప్రాసెస్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అవసరం లేదు. డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అయితే నా బేసిక్ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తుంది. అంటే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, ఇవన్నీ, అండ్ ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మిగిలిన ఫండమెంటల్ రైట్స్ కూడా ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండర్ ఆర్టికల్ 17, అండ్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28, ఇవన్నీ కల్చరల్ అండ్ మైనారిటీ రైట్స్ ఆర్టికల్ 29 and 30, ఇవన్నీ కూడా బేసిక్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే నా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఎఫెక్ట్ అయింది. దీన్ని మనం చాలా కోర్గా చూస్తాం, అవునా, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎస్, అఫ్ కోర్స్ ప్రతి దానిలో కూడా మనము ఎక్సెప్షన్స్ అనేవి చూస్తాం, కాదనను. బట్ ఆర్టికల్ 21 అనేది మనము ఈవెన్ మనకి ఎమర్జెన్సీ టైంలో కూడా దీన్ని క్యాన్సిల్ చెయ్యము అన్న దీన్ని చూస్తాం. కాబట్టి ద కోర్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా ఆర్టికల్ 21 అనమాట. సో నా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్కి ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే ఆ కేసు అనేది జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి ఆ కేసు అనేది రిజాల్వ్ అవ్వకన్నా అన్రిజాల్వ్డ్గా ఉండిపోతే నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు సాల్వ్ అవుతాయి, ఎప్పటికీ సాల్వ్ అవ్వవు, అవునా. అన్రిజాల్వ్డ్ కేసెస్ అనేవి సాల్వ్ అవ్వవు, అది కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా ఉండిపోతుంది, అది అట్లానే ఉండిపోయే ఛాన్సెస్ అనేది ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఇటువంటి కేసెస్ అనేవి చాలా వరకు జ్యుడిషియరీ దగ్గర ఉండిపోయాయి. జ్యుడిషియరీ అంటే నథింగ్ బట్ హైకోర్ట్స్లో కూడా కాదు, ఈవెన్ సుప్రీంకోర్టులోనే ఎక్కువ కేసెస్ వరకు ఉండిపోయాయి. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది అండ్ స్టేట్ ఎగ్జిస్టెన్స్కి యూజ్ అయ్యే ఫండమెంటల్ ఇష్యూస్ కూడా చాలానే ఉన్నాయి. దీంతో మనం లెజిస్లేచర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ను కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయగలము అన్న దీనిగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు, కొన్ని కేసెస్ అనేవి ఉన్నాయి చాలా వరకు. అండ్ ఎస్, ఒకసారి మనం చూస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అనేవి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాంట్లో క్లియర్గా చాలామంది చెప్పారు ఏంటని, ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కానీ కాన్స్టిట్యూషనల్ కేసెస్ కానీ ఏవైనా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే వితిన్ 1 monthలో ఇష్యూ అనేది రిజాల్వ్ చేసేటట్టు మనం ఇందులో ఒక ప్రావిజన్ పెట్టుకుందాము అని కొంతమంది చెప్పితే
చాలామంది వద్దని కూడా అన్నారనమాట. ఎందుకు ఫ్యూచర్లో సుప్రీంకోర్టు ఎట్లా వర్క్ చేస్తుందో తెలియదు, కేసెస్ బర్డన్ అనేవి ఏవైనా పెరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో 1 మంత్ కాస్త అంటే ఇట్లా టైం ఇచ్చేసి దాన్ని 1 మంత్లో చేయకపోతే ఇంకా మళ్ళీ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి చాలామంది ఏం చేశారు, వద్దు అనడంతో ఇది ఎట్ లాస్ట్ కాన్స్టిట్యూషన్లో లెటర్ అండ్ స్పిరిట్తో రాలేకపోయింది. లెటర్ అండ్ స్పిరిట్, అసలు లెటర్స్ కూడా మనం రాయలేదు కదమ్మా, అది లెటర్ అండ్ స్పిరిట్తో ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం కాదు, లెటర్ అండ్ స్పిరిట్తో కూడా రాలేకపోయింది. 1 మంత్లో మనం ఇట్లాంటి మ్యాండేటరీ ప్రొవిజన్స్ అనేవి పెడితే చాలా కష్టం అని చెప్పేసి ఆగడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూషనల్ కేసెస్ అనేవి లాస్ట్ మనం 2.5 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాము, కొన్ని 4 ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాము. ఆ కేసెస్ ఏంటో జనరల్గా మనం చూద్దాం, ఒక్కసారి చూడండి అమ్మా. లైక్ అబ్రోగేషన్ ఆఫ్ ఫస్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. ఇదేంటమ్మా, ఆర్టికల్ 370 అనేది స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్? స్పెషల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కదా, స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ అనేది మనం ఎవరికి ఇవ్వడం జరిగింది, జమ్మూ కాశ్మీర్ స్టేట్కి ఇవ్వడం జరిగింది. అయితే అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది మనకు జరిగింది. ఆర్టికల్ 370 2019లో ఇది తీసేసిన తర్వాత దీంట్లో చాలా రామిఫికేషన్స్ అనేవి వచ్చాయి. అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి దీన్ని ఒక యూనియన్ టెరిటరీగా మనం చేయడం అనేది జరిగింది అన్నమాట. సో యూనియన్ టెరిటరీగా చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ టైం ఎప్పుడు ఆగస్ట్ 5 2019 ఓకే, యూనియన్ టెరిటరీగా చేస్తే, స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీగా చేస్తే ప్రజలకి అసెంబ్లీ అనేది పోయింది. అక్కడ అసెంబ్లీ అనేది ప్రస్తుతానికి లేదనమాట. అసెంబ్లీ లేకపోతే డైరెక్ట్ సెంటర్ రూలింగ్ అనేది ఉంటుంది, సెంట్రల్ కంట్రోల్ అనేది ఉంటుంది. సెంట్రల్ కంట్రోల్తో పీపుల్ ఆస్పిరేషన్స్ అనేవి పైదాకా వెళ్ళవు. ఓకేనా? ఎస్. అండ్ ఈ ఆర్డర్ మొత్తం కూడా కేవలం ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అంటే నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకున్నట్టు కదమ్మా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఆర్టికల్ 368 యూజ్ చేసి మనం తీయడం జరిగింది. అండ్ అది కూడా ఏంటి అంటే ఆ టైంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కూడా లేదు. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టినప్పటికీ కూడా అప్పుడు ప్రజలు ఓకే చెప్తున్నారనే నమ్మకమైన ఉంటుంది. బట్ ఇక్కడ అసెంబ్లీ తీర్మానం లేకున్నా కూడా మనము అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. అక్కడికే ఆల్రెడీ చాలామంది ఇష్యూస్ అనేవి ఉన్నాయి, ముస్లిమ్స్ హిందూస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇటువంటి టైంలో మనం ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. అండ్ ఈ ఇష్యూస్ కూడా ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. ఎస్, పాలిటిక్స్కి చాలా ఇంపార్టెంటే. ఎందుకు ఇష్యూస్ అనేవి అలా డిలే అవుతుంటే వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేవి చేస్తారు. అంటే నథింగ్ బట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ పేరు చెప్పను, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది చేసింది. సో డిలే అయితే వాళ్ళకే మంచిది అనమాట. ఎందుకు, అక్కడ చాలా వరకు యూనియన్ టెరిటరీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు చేయగలదో అంతవరకు కూడా టోటల్గా చేసేస్తుంది. ఒక 5-6 ఇయర్స్ తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ అది గ్రౌండ్ లెవెల్లో మొత్తం సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆలోచిస్తుంది అటువంటి డెసిషన్ ఇవ్వాలా లేదా అనేది. సో ఇటువంటి టైంలో ఇటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ అన్నీ కూడా మనము ఎర్లీ రెజల్యూషన్ అనేది చూడాలి. ఎర్లీ రెజల్యూషన్ మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు డెసిషన్స్ అనేవి స్పీడ్గా వస్తాయి. కాబట్టి ఒకవేళ ఎవరు రాంగ్ చేసినప్పటికీ కూడా ఎర్లీగానే మనం వాటిని క్లోజ్ చేయగలము. ఓకేనా? ఎస్, అందుకని ఇంపార్టెన్స్గా చెప్తున్నారనమాట. అండ్ దీంట్లో ఏమైంది, పాలిటిక్స్ అనేది పక్కన పెడితే కాన్స్టిట్యూషనల్ పవర్తో ఆడుకుంటున్నట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ అకౌంటబిలిటీ కూడా, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కానీ లేదంటే పార్లమెంటరీ అకౌంటబిలిటీ కానీ మనకి మిస్ అవుతుంది అని చెప్పినట్టు చెప్తున్నారనమాట. అవును కదమ్మా, పార్లమెంటరీ పార్లమెంట్ చేసిన దానికి జ్యుడిషియరీ ప్రాపర్ టైంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయకపోతే అది చాలా రాంగ్గా వెళ్తుంది ప్రజల్లోకి అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆ అబ్రోగేషన్ ఆర్టికల్ 370 టైంలోనే ఏం జరిగింది, గవర్నమెంట్ హ్యాస్ యూస్డ్ ఆర్టికల్ 356 అనమాట. అంటే ప్రెసిడెంట్స్ రూల్, స్టేట్ ఎమర్జెన్సీ అంటాం కదమ్మా. ఆర్టికల్ 356 ప్రకారం మనకేంటి, ఆ టైంలో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ అనేది లేదు, ఆల్రెడీ చెప్పాం. సో అందుకు వలన ఏం చేశారు, అక్కడ ఉన్న గవర్నర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నరే అసెంబ్లీలా తీసుకొని అతను మొత్తం దీన్ని ఓకే చేయడం అనేది జరిగింది. అండ్ ఇది ఇక్కడ మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్ విషయంలోనే కాదు, ఆర్టికల్ 356 అనేది మనం మిగిలిన స్టేట్స్తో కూడా కన్వీనియంట్గా చూస్తున్నాం. మిగిలిన స్టేట్స్తో కూడా ఈ ఇష్యూస్ ఉంటున్నాయి అని చూస్తున్నాం అనమాట. సో ఈ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి ఏది ఇబ్బంది అవుతుంది, ఫెడరల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఫెడరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి వర్టికల్గా జరుగుతుంది. సెంటర్, స్టేట్,
పంచాయత్ బై మున్సిపాలిటీ. పంచాయత్ బై మున్సిపాలిటీ మనం తీసాము అంటే సెంటర్కి స్టేట్కి కూడా వాళ్ళ రోల్స్ అనేవి వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాన్నే ఫెడరల్ గవర్నమెంట్ అని అంటాము. ఒకవేళ ఆర్టికల్ 356 అనేది యూజ్ చేసి ఒకవేళ ఇప్పుడు మనం చూసామనుకోండి, జమ్మూ కాశ్మీర్ చేసినట్టే ప్రతి స్టేట్ని కూడా స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ, ఇదే ఫస్ట్ టైం అమ్మ, ఫస్ట్ టైం ఒక స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ అనేది చేయడం మనకి ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇటువంటి టైంలో మనము ఆర్టికల్ 3 కూడా యూజ్ చేయలేదు. ఆర్టికల్ 3 ఓకే, ఆర్టికల్ 3లో కూడా మనం యూజ్ చేయకన్నా జనరల్గా ఏం చెప్తున్నాము, ఈ ఫెడరల్ డిస్ప్యూట్స్ అనేవి ఈ ఆర్టికల్ 3 ప్రకారం మనం ఏంటి బోర్డర్స్ కానీ ఇవన్నీ కూడా మార్చగలము. స్టేట్ నేమ్స్ కానీ బోర్డర్స్ కానీ టెరిటరీస్ కానీ అన్నీ మార్చగలం అనమాట. అంటే ఒక స్టేట్ని యూటీ కింద చేసాము వితౌట్ యూజింగ్ ఆర్టికల్ 3 అండ్ వితౌట్ బాదరింగ్ అబౌట్ ఫెడరల్ ఇష్యూస్ అనమాట. సో దీనివల్ల మిగిలిన స్టేట్స్కి ఎటువంటి నమ్మకం వెళ్తుంది, మనం అంటే స్టేట్ అనేది స్టేట్ ఎగ్జిస్టెన్స్లో ఉండాలి అంటే అట్ ది కాస్ట్ ఆఫ్ మెర్సీ ఆఫ్ పార్లమెంట్ కింద అయిపోయింది. ఓకేనా, పార్లమెంట్ దయదలిస్తేనే అవుతుంది అన్నట్టు. పార్లమెంట్ ఒకవేళ కోపంగా ఉన్నది అంటే మన స్టేట్ని యూనియన్ టెరిటరీ కూడా చేసేస్తుంది అన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. అటువంటిది చాలా రాంగ్గా చెప్తున్నారనమాట. సో మెర్సీ ఆఫ్ పార్లమెంట్ కింద ఉన్నది అంటే హోల్ ఫెడరల్ స్ట్రక్చరే రాంగ్ అవుతుంది. హోల్ ఫెడరల్ స్ట్రక్చర్ మిస్ప్లేస్మెంట్ అవుతుంది. హోల్ ఫెడరల్ స్ట్రక్చరే మనకి మిస్ప్లేస్మెంట్ అవుతుంది. అండ్ మనం ఏదైతే చూస్తున్నామో ఆ విధంగా అది అవ్వదు. హ్యూజ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ పవర్ అనేది సెంటర్కి వెళ్ళిపోతుంది. అంటే ఫెడరల్ డిస్ప్యూట్స్ కాస్త మనకి యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అవుతుంది. అండ్ యూనియన్కి ప్రతి పవర్ కూడా వెళ్తుంది. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కింద వెళ్తుంది అన్నమాట. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కింద వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తే 2019 ఇష్యూస్ అనేవి ఎంత 2.5 years దాటినప్పటికీ కూడా ఆన్సర్ అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇదే కాదు, కొన్ని ఇంకా కేసెస్ కూడా ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ కూడాను గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు, ఏ కార్పొరేట్ వ్యక్తి అయినా ఇండివిజువల్ వ్యక్తి అయినా కూడా పార్టీస్కి డొనేషన్ చేయాలి అంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఫిక్స్డ్ టైంలో ఫిక్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కొనచ్చు. ఓకేనా అని చెప్పడం అనేది జరిగింది అనమాట. దీనివల్ల కార్పొరేట్ ఫండింగ్ అనేది వచ్చేస్తుంది. కార్పొరేట్ డొనేషన్స్ అనేవి అనానిమస్గా రావడం చాలా డేంజర్. ఎందుకు, ఒకవేళ ఏబీసీ అనే కంపెనీ ఉంది, దీనికి కాస్త ఫేవరబుల్గా XYZ అనే పార్టీ చేస్తుంది అంటే ఈ XYZ పార్టీ అనేది ఒకసారి పవర్లోకి వచ్చిందంటే ఏబీసీ కంపెనీకి మరింత హెల్ప్ చేస్తుంది కదా, అవునా? సో వీడే ఫండింగ్ చేస్తూ వీడే పొలిటికల్ పార్టీని పైకి తీసుకొస్తే వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఏబీసీ కంపెనీకే హెల్ప్ చేస్తారు. దీన్నే మనం నెక్సెస్ అని అంటాము. కార్పొరేట్ పొలిటికో నెక్సెస్ అనమాట. ఓకే, కార్పొరేట్ పొలిటికో నెక్సెస్ అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. కార్పొరేట్ పొలిటికో నెక్సెస్ అనేది జరిగితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ అండ్ వెల్త్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా చేస్తే వాళ్ళు అమౌంట్ ఇచ్చి వస్తున్నట్టు అండ్ ఇన్ఫార్మ్డ్ చాయిస్, ఒకవేళ ప్రజలకి ఎవరు డొనేషన్ చేస్తున్నారో తెలియదు అనుకోండి, వాళ్ళ ఇన్ఫార్మ్డ్ చాయిస్ అనేది పోతుంది. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇన్ఫార్మ్డ్ చాయిస్ అంటే నాకు తెలియాలి ప్రతిదీ అసలు ఏం జరుగుతుంది పొలిటికల్ పార్టీలో అని. ఎందుకంటే ఓట్ హక్కు అనేది నాకు కాన్స్టిట్యూషనల్ రైట్, నేను ఓట్ హక్కును వినియోగించుకోవాలి అండ్ అది ఫుల్ ఇన్ఫార్మ్డ్ చాయిస్తోనే నేను వినియోగించుకోవాలి అన్నట్టు జనరల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇదేమవుతుంది, ఇప్పుడు జనరల్గా మనము రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది ఈ విధంగా చేతులు మారడం అనేది జరిగింది. కార్పొరేట్ డొనేషన్స్తో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అంటే ఎలక్షన్స్ మీద నమ్మకం కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. సో సుప్రీంకోర్టు అనేది ఇంత న్యూట్రల్గా ఉండకన్నా ఇటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా స్పీడ్గా క్లోజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఇదే కాదు, ఇంకొన్ని కేసెస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి అమ్మా. 2013లో గౌహతి హైకోర్టు ఏమొచ్చి ఒక డెసిషన్ చెప్పింది. ఏంటి, సిబిఐ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ కాదు అండ్ ఆ పవర్స్ అనేవి స్టాట్యూటరీ స్టేటస్లో లేవు అని చెప్తున్నారనమాట. సో దీన్ని సుప్రీంకోర్టు దగ్గరికి వెంటనే తీసుకొని వెళ్ళడం జరిగింది. లేదు అంటే సిబిఐ ఓన్ ఎగ్జిస్టెన్స్కి ఇష్యూ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి ఇది సుప్రీంకోర్టు దగ్గర ఉండడం జరిగింది. అండ్ 2013 అప్పటి నుంచి 2022 ఇంతవరకు కూడా డెసిషన్ అనేది మనము తీసుకోలేదు సుప్రీంకోర్టు. ఇటువంటి డెసిషన్స్ అనేది స్పీడ్గా తీసుకోకపోతే అసలు సిబిఐ ఉన్న ఎగ్జిస్టెన్స్లోనే అందరికీ డౌట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం క్లియర్గా చూస్తే 2019లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి చేసాం, దట్ ఈస్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ అనమాట.
అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మనం ఏం చూసాము, ముస్లిమ్స్ పీపుల్కి వదిలేసి మిగిలిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తున్నాము అన్నట్టుగా దాన్ని యాక్ట్ అనేది చేయడం జరిగింది. దీంట్లో ద కాన్సెప్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ కానీ సెక్యులరిజం కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి ఇష్యూస్ కూడా ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంది. ఇంకా ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవ్వలేదు అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్ మన 2019లోనే UAPA అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చాము. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చాము. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. దీంట్లో కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. ఏంటి, సెక్షన్ 43 క్లాజ్ D సబ్ క్లాజ్ 5 దీని ప్రకారం ఏంటి అంటే బెయిల్ అనే ఇష్యూ ఇవ్వడం అనేది చాలా కష్టం అనమాట. ఒకవేళ బెయిల్ అనేది ఇవ్వకపోతే మనం జనరల్గా ఏం చేస్తాం, ప్రజలందరూ ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఇష్యూ కూడా సాల్వ్ అవ్వకన్నా జైల్లో ఉంటే అది చాలా వరకు ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ అనేవి దెబ్బతీస్తున్నట్టు అని చెప్తున్నారనమాట. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇట్లా అన్రిజాల్వ్డ్గా ఉండిపోతే చాలా ఇబ్బంది అని చెప్తున్నారనమాట. అండ్ ఎట్ లాస్ట్ ఇదేం చెప్తున్నారు, ఇవన్నీ కూడా జ్యుడిషియరీ మీద కొన్ని వూండ్స్ లాంటివి, అవి దెబ్బలు లాంటివి అని చెప్తున్నాను అనమాట. సో ఆ వూండ్స్ ఏంటో జ్యుడిషియరీ మీద ఒక్కసారి చూడండి అమ్మా. సుప్రీంకోర్టు అనేది ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయకన్నా ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా స్టేటస్ కోలో ఉంచడం జరిగింది. స్టేటస్ కోల్ అంటే యథాతథంగా ఉంచడం, దాన్ని స్టేటస్ కో అంటాము. ఇట్లా చేస్తే ప్రజలు దీన్ని జ్యుడిషియల్ ఇవేషన్ కింద పరిగణించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జ్యుడిషియరీ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేయలేకపోయినా అది తన పవర్స్ని తీసుకొని బయటికి వెళ్తుంది అనేసి. ఇటువంటి జ్యుడిషియల్ ఇవేషన్ వలన మనము జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది పోతుంది. జ్యుడిషియరీ అనేది కూడా అకౌంటబుల్గా ఉండాలి కదమ్మా, తన పరిధిలో తను ఉంటూ ప్రజలందరికీ కూడా మేము ఈ విధంగా చేస్తున్నామన్న ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. సో అలా కాకుండా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కూడా మిస్ అయితే మనం అట్ లాస్ట్ రూల్ ఆఫ్ లా అనేది మిస్ అవుతాము. రూల్ ఆఫ్ లా అనేది మనకి ఆర్టికల్ 14లో ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా చట్టం ముందు సమానమే, ఏ ఒక్కరూ కూడా చట్టం మించి అధిగమించే వాళ్ళు ఎవరూ లేరు అన్నట్టు మనం జనరల్గా చూపిస్తామన్నమాట. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రామన్న ఎవరైతే ఉన్నారో అతను ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి చాలా త్వరితగతంగా తీసుకుంటున్నారు. అండ్ ఇటువంటి జ్యుడిషియల్ ఇవేషన్ కాకుండా జ్యుడిషియల్ అకౌంటబుల్ అయ్యేటట్టు మనము కేసెస్ అనేవి స్పీడ్గా రిజాల్వ్ చేసుకునేటట్టు చూడాలి అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఒక్కసారి నేను నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్, ఈ గ్రిడ్ నుంచి మనం అఫీషియల్గా కొంత డేటా అనేది చెప్తాను, మీరు రాసుకోండి అమ్మా. ఏంటి అంటే టోటల్ కేసెస్ పెండింగ్ ఎంత ఉన్నాయంటే 4,12,23,829 కేసెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, 4,12,23,829 టు ద ప్రెజెంట్ టైం అనమాట. టు ద ప్రెజెంట్ టైం ఇన్ని కేసెస్ అనేవి పెండింగ్లో అన్రిజాల్వ్డ్లో ఉండిపోయాయి. అండ్ నెక్స్ట్ దాంట్లో మోర్ దెన్ 1 year కేసెస్ ఎంతవరకు అంటే 78% ఆఫ్ కేసెస్ ఆఫ్ 4 crore మనకి 1 year పైన ఉన్నాయి. అంటే 1 year నుంచి కూడా చాలామంది ఎవరైతే ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారో అవి అన్రిజాల్వ్డ్లో అలానే ఉండిపోయాయి. ముందు అవి సాల్వ్ చేయాలి అని మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం మన క్వశ్చన్ని చూడండి అమ్మా. ద లాంగ్ పెండింగ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ అనేది నాట్ ఓన్లీ రెడ్యూసెస్ ది ట్రస్ట్ ఆన్ ది జ్యుడిషియరీ. అర్థమైంది కదమ్మా, జ్యుడిషియరీ మీద ట్రస్ట్ పోవడం. అండ్ నెక్స్ట్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కే ప్రాబ్లం వస్తుంది అని మీరు ఇంట్రడక్షన్లో జనరల్గా రాస్తారనమాట. కాన్స్టిట్యూషనల్ కేసెస్ అని ఏంటది, మీరు జనరల్గా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం ప్రస్తుతానికి మనకి 4,12,00,000+ కేసెస్ ఉన్నాయి అని రౌండ్ ఫిగర్ చేసి రాయొచ్చు. 4,12,00,000 కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఈ కేసెస్లో 1 year దాటి 78% కేసెస్ ఉన్నాయి అని స్టార్టింగ్ మీరు డేటా అనేది ఇవ్వడానికి ట్రై చేయండి అమ్మా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత బాడీలో ఏం చెప్తారు అంటే లాంగ్ పెండింగ్ కేసెస్ వల్ల ఇష్యూస్ ఏంటని, ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ లాంగ్ పెండింగ్ కేసెస్ ఏం చెప్తారంటే ట్రస్ట్ లాస్ అనేది రాస్తారు. ప్రజలకి ట్రస్ట్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ ఛాన్సెస్ ఆఫ్
కాన్సన్ట్రేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్ కూడా కాన్సన్ట్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని రాస్తారనమాట. అండ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కూడా ఆర్బిట్రరీ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇట్లాగా ఒకవేళ కంటిన్యూ చేస్తే మనం జుడిషియరీ కూడా డంప్ స్టేజ్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. డంప్ స్టేజెస్లో అంటే నథింగ్ బట్ ఏ ఇష్యూ కూడా సాల్వ్ చేయకన్నా మనకి అది అలానే కేసెస్ అనేవి పెండింగ్లో పెడుతున్నట్టు వెళ్ళిపోతుంది అని రాస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ నెసెసిటీ ఆఫ్ రెజల్యూషన్లో జనరల్గా ఏం చేస్తామంటే టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్, పీపుల్ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ కేసెస్ అనేవి ఎర్లీగా సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ జనరల్గా ఇటువంటి కేసెస్ ఉంటే ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఇబ్బంది అవుతుంది, ప్రజలకి ట్రస్ట్ అనేది పోతుంది. జుడిషియల్ ఇవేషన్ కాకుండా కూడా చూడడం అనేది మెయిన్ రీజన్ అనేది కూడా మనం చూస్తాము. జుడిషియల్ ఇవేషన్ కాకూడదు, జుడిషియల్ ఇవేషన్ అయితే జుడిషియల్ అకౌంటబిలిటీ అనేది మనకి పోతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో కన్క్లూషన్ అనేది చూస్తాము. కన్క్లూషన్లో జనరల్గా ఏం చూస్తాము అంటే లాంగ్ పెండింగ్ కేసెస్ ఇవేవైతే ఉన్నాయో అది ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లైక్ బేసిక్ స్ట్రక్చర్స్ని మనకి ఆలోచింప చేస్తున్నట్టు చేస్తుంది అని మనం జనరల్గా రాస్తామన్నమాట. అర్థమవుతుంది కదమ్మా? ఎస్, ఆర్టికల్ అంతా కూడా మనం క్లియర్గా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నాకు మీరు ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రేడ్ వెబ్సైట్లోకి వెళ్ళి సివిల్ కేసెస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయో డేటా అనేది మీరు ఫైండ్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఎస్, మన ప్రతి ఆర్టికల్ వెనుక చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో మీరు అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. ఓకే? ఎస్, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఒక్కసారి చూడండమ్మా. మనం గవర్నమెంట్ పిఎస్సి జాబ్స్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఇస్తున్నాం. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కోర్సెస్ క్యాట్, జిఆర్ఈ, జీమాట్ అనేవి ఇస్తున్నాం. అండ్ నాన్ పిఎస్సి జాబ్స్ ఆర్బీఐ, గ్రేడ్ బి, ఎస్బీఐ అసిస్టెంట్ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది. మీరు మేడంకి కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా ఇష్యూ అనేది రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ.